హాయ్ అందరికీ. మేము ఏపీ ఊటీ అయిన హార్సీ హిల్స్కి వెళ్తున్నాము. నా జర్నీ ఎక్స్పీరియన్సు, నాకైన ఖర్చులు, నేను విజిట్ చేసిన ప్లేసుల్ని మీతో షేర్ చేసుకుంటాను. మేము ప్రొద్దుటూరు నుంచి హార్సీ హిల్స్కి వెళ్తున్నాము. మొత్తానికి నేను మా ఆయనను ఒప్పించి మా పిల్లల కోసం ఈ ట్రిప్ వేశాము. సంవత్సరం అంతా చదువులతో ఉండిపోయిన మా పిల్లలకి కాస్త రిలీఫ్ అవుతుందని ఈ ట్రిప్ వేశాను. ఇదే కాదు మెయిన్ రీజన్, మా పెద్ద పాప పదే పదే ఫారెస్ట్ చూడాలి, అనిమల్స్ చూడాలని అడుగుతుంది. తనకి కాస్త చూపిద్దాము, మనకు దగ్గరలో మనకు అవైలబుల్ ఉన్న దానితో చూపిద్దామని నేను ఈ ట్రిప్ వేశాను. మేము బై కార్ వెళ్ళాము. మాకు హాఫ్ ట్యాంక్ డీజిల్ సరిపోయింది. మా చిన్న పాప జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కార్లో పెట్టిన పాటలకి డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసింది. కడప దాటింది మొదలు మొత్తం చుట్టూ కొండలు. వాటిని చూస్తూ నా పెద్ద పాప అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అందులో అక్కడక్కడ కోతులు, వాటిని పలకరిస్తూ చాలా ఎంజాయ్ చేసింది. ప్రొద్దుటూరు నుంచి హార్సీ హిల్స్కి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరం ఉంది. నేను ఒక టీచర్గా పిల్లలకి ఎన్నో విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకునే దానికంటే చూసి నేర్చుకోవడం వేరేలా ఉంటుంది. వీలైనంత వరకు మన పిల్లలకి చుట్టూ ఉన్న విషయాలను నేర్పించుకోవాలి. తర్వాత మా ఆయన రాయచోటి ఘాట్ దగ్గర వ్యూ చూపించాలని ఆపాడు. మేము అంత ఎత్తులో ఉన్నాం, కానీ చుట్టూ చూస్తే కొండలు, లోయ. ఆ లోయకు దూరంగా ఒక ఊరు, అది గువ్వల చెరువు అంట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చూడటానికి కొండలు మాకెంతో హ్యాపీగా అనిపించింది. ఒక 2 minutes స్పెండ్ చేసి మళ్ళీ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. ఇవి గుర్రం కొండలంట. ఇక్కడ నవాబు కోట కట్టించాడంట. నేను ఆ కోటని షూట్ చేయలేకపోయాను. చూస్తూ వెళ్ళిపోయాము, బట్ నేను షూట్ చేయలేకపోయాను. ఫైనల్గా మేము హార్సీ హిల్స్కి కరెక్ట్గా నైట్కి చేరుకున్నాము. ఆ నైట్లో కొండ మీద జర్నీ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇది మార్నింగ్ వ్యూ అండి. నైట్ మేము రూమ్ తీసుకున్నాము. తర్వాత మార్నింగ్ వెళ్ళేసరికి ఫాగ్ చాలా తక్కువ ఉంది. నైట్ వర్షం పడడం వల్ల ఫాగ్ తక్కువగా ఉందంట. బట్ దూరంగా కొండలు, ఆకాశం కలిసిపోయినట్టు కనిపిస్తూ చాలా అందంగా, ప్రకృతిని ఇష్టపడే వారికి ఇక్కడే టైం గడిచిపోతుంది. అసలు మనల్నే మర్చిపోతాం, అంత బాగుంది. తర్వాత కాసేపు షూట్ చేశాను నా పిల్లల ఫొటోస్. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ పాయింట్ దగ్గర పైన ఒక రాయిని చూశాను. నార్మల్గా రాళ్ళు నీటి కోతకు గురవుతాయి, కానీ ఈ రాయి గాలి కోతకు గురవుతుంది. ఈ విషయం ఏపీ గవర్నమెంట్ గుర్తించి దానికి నోటీస్ పెట్టారు. ఇది పిల్లలకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మేమంతా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జూ పార్క్కి వెళ్ళాము. అక్కడ స్టార్టింగ్లోనే 2 జింకలు పెట్టారు. అవి మా వైపు ఏవైనా పెడతారేమో అని చూస్తున్నాయి. బిస్కెట్లు తింటాయా అని అడిగితే అవునన్నారు. అందులో పెద్ద జింక చిన్న జింకకు తినడానికి అవకాశమే ఇవ్వలేదు. ఎంతసేపు దాన్ని తరిమేస్తుంది. మొత్తానికి ఏదోలా రెండిటికి, ఒకవైపు నుంచి నేను, ఇంకో వైపు నుంచి మా వాళ్ళు పెట్టారు. లోపలికి ఎంట్రన్స్కి 20 రూపీస్ పెద్దవాళ్ళకు ఉంది, చిన్నపిల్లలకి ఫ్రీ అంట. స్టార్టింగ్లోనే ఈము పక్షులను పెట్టారు. ఆ తర్వాత పికాక్స్ని పెట్టారు. ర్యాట్స్, ర్యాబిట్స్, టాటాయిస్ ఉన్నాయి, డక్స్, ఇవే అండి ఉండేది. అవి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మా ఆయన ఆ పక్షుల గురించి, ఆ జంతువుల గురించి
మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుతూ మాకు చెప్తూ వచ్చారు. ఎంత అందంగా అది అడ్డం ముందు రాదది. మనం వచ్చింటే దానికి ఆనందమైంది. క్లాప్స్ అయితే నీకు చిన్నాడు అవి టచ్ చేయనీకి లేదు నాన్న, నెట్ వేస్తారు వాళ్ళు. అనిమల్స్కి మనం హట్ చేస్తామని మనలాగా వచ్చిన వాళ్ళందరూ దాన్ని పట్టుకోవడం ఇది చేస్తే ఏంటి చెప్పి ర్యాబిట్సే కదా. ఎలుకలా? ఏంది తెల్ల ఎలుక నల్ల ఎలుక? ఎటు చూసినా పచ్చని చెట్లతో మొక్కలతో ఈ హార్సీ హిల్స్ చాలా అందంగా ఉంది. ఇక్కడ పార్క్ చాలా బాగుంది, చూడటానికి కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూ పచ్చగా భలే ఉంది. మేము నైట్ రూమ్ స్టే చేసామని చెప్పాను కదా, అది మాత్రం దారుణం అండి. రూమ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 2500 నుంచి 5000 వరకు ఉంది. మనము నైట్ అక్కడ వెళ్తే మార్నింగ్ 12 కల్లా చెక్అవుట్ అవ్వాలంట. మధ్యతరగతి ఉంటూ ఇలాగా అనవసరంగా 3000, 4000, 5000 ఓకే జస్ట్ నైట్ స్టే అంటే నాకు చాలా బాధ అనిపించింది. మా పిల్లలు మా వారు పార్క్ని అంతా చూసుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. ఇది యూకలిప్టస్ చెట్టు అంట. దీని వయసు 165 సంవత్సరాలంట. దీన్ని కూడా ఏపీ గవర్నమెంట్ 1995లో గుర్తించిందంట. ఇక్కడ చెట్లకు సంబంధించి చాలా రకాలు ఉన్నాయని ఆ జూ పార్క్లో చూపించారు. ప్లాంట్స్ అని చాలా రకాలు ఉన్నాయి. తర్వాత క్రొకడైల్స్ అండి, ఓన్లీ 3 ఉన్నాయి, జస్ట్ 3. అవి బండలాగా కదలకుండా అక్కడే ఉన్నాయి. చాలాసేపు వెయిట్ చేసాము మా పిల్లలకి చూపించాలని. మొత్తానికి మా పిల్లలు క్రొకడైల్స్ని కూడా చూశారు. తర్వాత ఇది బోటింగ్ ఏరియా, ఇది కూడా పార్కులోనే ఉంది. ఎట్లుంది బోటింగ్? బాగుంది, నచ్చింది. నా వైపు చూడు చిన్నాడు. ఈ బోటింగ్ వచ్చేసి పెద్దవాళ్ళకి మాత్రమే డబ్బులు తీసుకున్నారు, 50 రూపీస్ పర్ పర్సన్. పిల్లలకి ఫ్రీ అంట. ఇక విషయం ఏంటంటే మనకి ఓపిక ఉన్నంతసేపు తొక్కొచ్చు, ఎంతసేపు కావాలంటే ఎంతసేపు. మేమైతే చాలాసేపే బోట్లో కూర్చున్నాము, హ్యాపీగా చూసుకున్నాము మొత్తము. ఆ తర్వాత అక్కడ నుంచి పార్క్లోకి వచ్చాము. మా పిల్లలు కాసేపు అక్కడ ఉన్న వాటితోనే ఆడుకున్నారు. మా చిన్న పాప అయితే నేను స్ట్రాంగ్ అనుకుంటా తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పార్క్ అంటే పిల్లలకి బాగా ఇష్టం కదా, సో హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫైనల్లీ హార్సీ హిల్స్లో మేము చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూసాము. పార్కులో మేము కూడా కాసేపు ఆడుకున్నాము. మేము ఒకటి మిస్ అయ్యామని ఫీలింగ్ ఉండింది, ఫాగ్ మాకు మిస్ అయ్యింది. కానీ మా టైం ఏంటంటే మా అదృష్టం అనుకోవచ్చు. మేము బయలుదేరామంటే చుట్టూ ఫాగ్, ఒక్కొక్క వర్షం పడుతుంది, ఒక్కొక్క ఫాగ్. ఎలా ఉందో చూడండి, దూరంగా ఉన్న కొండలు ఏమీ కనిపించడం లేదు. సో మేము మిస్ అయినది మాకు ఫైనల్గా చూసేదానికి మాకు అవకాశం దొరికింది. మా ఆయన మాకు చూపించాడు, ఇంకా ఆనందంగా రిటర్న్ అయ్యాము. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.